హలో అందరికీ వెల్కమ్ టు మన కోస్తా రుచులు. సో ఇవాల్టి మన వీడియోలో మనము 1 ఇయర్ పాటు నిల్వ ఉండే విధంగా ఊరమిరపకాయలని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సమ్మర్ సీజన్ అంటేనే ఊరమిరపకాయలు పచ్చళ్ళు కదండి. సో తప్పకుండా చూసేయండి ఈ వీడియో. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసేయండి. హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఊరమిరపకాయలు ఎలా పట్టుకోవాలో చూపిస్తాను. ఊరమిరపకాయలు అంటే సల్లమిరపకాయలు అని కూడా అంటారు. పట్టుకునే విధానం చూపిస్తాను. నేను 2 కేజీలు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇప్పుడు వాటిని సన్నగా పిన్నీస్తోటి కట్ చేసుకోవాలి. సన్నగా గీర పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. మధ్యలో ఇలా ఘాటు పెట్టుకొని చూడండి, ఈ విధంగా సన్నగా పిన్నీస్తో కానీ సూదితో కానీ ఘాటు పెట్టుకోవాలి. మనం మిరపకాయలు పట్టుకోవటానికి మనం మిరపకాయలు అనేది మంచిగా బాగున్న మిరపకాయలు చూసుకోవాలి. పచ్చిమిరపకాయలని చూడండి, ఈ విధంగా ఉండాలి. మిరపకాయలు అనేది బాగున్నాయి, ఎలా ఉన్నాయో చూడండి. ఈ మిరపకాయలని ఇలా తీసుకొని అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పక్కన ముందుగా మనం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అన్నీ అంటే పినీస్తో ఘాటు పెట్టుకోవటం, పినీస్ అయినా సూది అయినా. మిరపకాయలను సన్నగా ఈ విధంగా ఘాటు పెట్టుకున్న తర్వాత ఈ మిరపకాయలన్నింటినీ ప్లాస్టిక్ బకెట్ కానీ డబ్బా కానీ తీసుకోవాలి. జల్మిశ్రీ అట్లా స్టీల్ అట్లయితే పెట్టుకోకూడదు. ఇక్కడ నేనైతే ఇప్పుడు ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను. ఇప్పుడు దాంట్లో మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిరపకాయలన్నీ వేసుకున్నాము. మిరపకాయలు అయితే ఇలా ఉండాలండి. మిరపకాయలు చాలా బాగుంటాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు నేను 2 కేజీలు మిరపకాయలు అని చెప్పా కదా. ఆ మిరపకాయలు గీసిన తర్వాత కేజీకి వచ్చి అరసోడుపు అంటే 1/2 కేజీ అండి. అరసోడు అంటే 1/2 కేజీ. కేజీకి వచ్చి అరసోడుపు పోసుకోవాలి మనం. ఇది అరసోడు గ్లాస్ అండి. ఇది 1 కేజీకి 2 గ్లాస్ 2 అరసోడు. 2 కేజీలకి 2 అరసోడు. ఉప్పు పోసిన తర్వాత నిమ్మకాయలండి. కేజీకి 2 నిమ్మకాయలు పడతాయండి. ఇది 2 కేజీలకి నేను 4 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ నిమ్మకాయలను మనం రసం వచ్చుకోవాలి. ఈ విధంగా నిమ్మకాయ రసం వేయటం వల్ల ఏంటంటే మిరపకాయ అనేది తెల్లగా బాగుంటుంది. నిమ్మకాయ పిండిన తర్వాత పెరుగు వేసుకున్నాము. పెరుగు కేజీకి వచ్చి 1/2 కేజీ అండి పెరుగు. ఈ పెరుగుని ఏంటంటే పెరుగుని నేను మిక్సీలో వేసుకొని చిక్కగా మజ్జిగలాగా తయారు చేశాను. మనం పెరుగు ఆవుతానే వేస్తే ఏంటంటే తొలకలుగా ఉంటాయి మిరకాయలకి. అందుకని చిక్కగా మనం మిక్సీ పట్టుకున్నాం అనుకో బాగుంటుంది. పెరుగు అయితే మాత్రం 1/2 కేజీ వేయాలండి. 1/2 కేజీకి ఎక్కువే కానీ తక్కువ వేయకూడదు, మళ్ళీ మిరపకాయలు మంటగా ఉంటాయి. 2 కేజీలకి నేను కేజీ పెరుగు తీసుకున్నాను. మనం పెరుగు వేసిన తర్వాత పెరుగును మజ్జిగ వేసిన తర్వాత చిక్కగా చేసేసాం కదా. వేసిన తర్వాత అంత ఉప్పు నిమ్మకాయ పెరుగు కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చిక్కగా చేసుకోవాలి. పెరుగుని తలకలు లేకుండా చిక్కగా ఇలా మజ్జిగలా చేసుకొని కలుపుకోవాలి. ఆ నిమ్మకాయ ఉప్పు మజ్జిగ ఈ విధంగా కలుపుకున్న తర్వాత నిమ్మకాయ వేయటం వల్ల ఏంటంటే మనకి మిరపకాయలు అనేది నలుపు లేకుండా తెల్లగా వస్తాయి. కారం కూడా ఘాటుగా ఉన్నాయి అనుకో, కాస్త పులుపు తగ్గేసరికి కారం కూడా తగ్గుతుంది. పులుపు తగ్గేసరికి బాగుంటాయి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈరోజు ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత రేపు ఉదయమే తీసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. మిరపకాయలు నేను ఊరబెట్టాం కదా, ఈరోజు తీసి ఎండలో పెట్టుకోవాలి. ఇది చూడండి, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయల్ని ఈ విధంగా తీసి
ఇది చిల్లులు గిన్నెలో వేసుకోవాలి. దాని కింద మజ్జిగ అనేది కింద కాకుండా గిన్నె పెట్టుకొని దానిలో ఇలా వేసుకోవాలి. డాబా మీద ఎండలో ఒక క్లాత్ వేసుకొని ఒక్కొక్క పలసగా వేసుకోవాలి ఈ విధంగా. అబ్బో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి. మరి ఈరోజు అయితే చాలా ఎక్కువగా ఉంది. కాళ్ళు కూడా కాలుతున్నాయి. అందుకే ఊరమిరపకాయలు గబగబా ఎండబోసి వెళ్తున్నాను. సాయంత్రం దాకా ఇలా ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా పలసగా చేసుకొని ఎండబెట్టుకోవాలి. ఊరమిరపకాయలు పొద్దున ఎండలో పెట్టాం కదండి. ఇప్పుడు సాయంకాలం అయిందిగా ఇక పొద్దున బకెట్లో మజ్జిగ ఉన్నాయి కదా, ఆ మజ్జిగలో మళ్ళీ వేసుకున్నాము. ఇదే విధంగా మజ్జిగలో 3 రోజులు వేసి తీసి ఎండబెట్టుకోవాలండి. మజ్జిగ ఇట్లా ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ మజ్జిగలో పొద్దున ఎండలో పెట్టిన మిరపకాయలు మళ్ళీ వేసుకున్నాం. మజ్జిగలో ఇట్లా పెట్టి వేసుకుంటే మజ్జిగలో అన్నీ మళ్ళీ ఊరతాయి. రేపొద్దునకి మళ్ళీ రేపొద్దున తీసి ఎండలో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు మూత పెట్టుకున్నాము. మజ్జిగలో పెట్టేసాం కదా మిరపకాయలని. ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ రేపు ఉదయం ఎండలో పెట్టుకున్నాం. మనం మజ్జిగలో ఊరేసిన తర్వాత మిరపకాయలను ఎండబెట్టాం కదా, 3 రోజులు మజ్జిగలో వేసి తీసి 3 రోజులు ఎండబెట్టాము. అలాగా తర్వాత 3 రోజులు అయిన తర్వాత అచ్చంగా మజ్జిగ అయిపోయిన తర్వాత 3 రోజులు ఎండబెట్టానండి. మొత్తం వారం రోజులు పట్టింది. మిరపకాయలు ఇప్పుడైతే బాగా ఎండినవి గలగలలాడుతున్నాయి చూడండి. ఇలా ఎండబెట్టుకోవాలి. మొత్తం వారం రోజులు పట్టింది మిరపకాయ ఈ విధంగా ఎండాలంటే. నిమ్ము లేకుండా ఎండబెట్టుకోవాలి. మిరపకాయలు అయితే మాత్రం బాగున్నాయండి. బాగా తెల్లగా ఉన్నాయి, బాగా ఎండినవి. ఊరమిరపకాయలు చాలా బాగున్నాయండి. మీరు కూడా ఈ విధంగా ఎండబెట్టుకోండి. ఈ ఊరమిరపకాయలు మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయి ఊరమిరపకాయలు అని గొడవ చేశాడండి. అందుకే ఇప్పుడు ఊరమిరపకాయలు పెట్టాను నేను. ఊరమిరకాయలు ఎప్పుడు బాగా పెడతాయి, ఈ సంవత్సరం పెట్టలేదని గొడవ చేస్తుంటే నేను ఊరమిరపకాయలు తీసేసానండి. చాలా బాగుంది. ఇప్పుడు వీటిని ఈ ఊరమిరపకాయలని మనం ఒక డబ్బాలో, ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని నిల్వ చేసుకోవాలి. పెట్టండి. ఓకే, చూసారు కదండి పక్కా కొలతలతో ఊరమిరపకాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. సో తప్పకుండా మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.